మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకి కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఈ నెల 21న జరగాల్సి ఉండగా అదే రోజు సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ భేటీని 23వ తేదీకి వాయిదా వేస్తుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మరిన్ని సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విధి విధానాలను ఈ కేబినెట్ భేటీలోనే ఖరారు చేయనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఎదురు చూస్తున్న ఇందిరమ్మ 2వ విడత ఇళ్ల స్కీమ్ ప్రారంభమై కూడా ఈ సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకి కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశం ఈ నెల 21న జరగాల్సి ఉండగా అదే రోజు సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ భేటీని 23వ తేదీకి వాయిదా వేస్తుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మరిన్ని సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విధి విధానాలను ఈ కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఎదురు చూస్తున్న ఇందిరమ్మ 2వ విడత ఇళ్ల స్కీమ్ ప్రారంభంపై కూడా ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.